చెప్తున్నా కూడా అంత ఈగో ఏంది మాట్లాడడానికి? ఒక ఆడపిల్ల అంత దూరం నుంచి వచ్చింది, ఆమెతో మాట్లాడడానికి నేను చెప్తున్నా కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడకుండా అట్లా మధ్యలో వదిలితే ఎట్లా? అరే ఏదో క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తున్నావు, ఆడపిల్ల ఆమె. అదే సిగ్గు వదులుకొని మళ్ళీ వచ్చి నీకోసం వచ్చింది చూడు, ఆడ తెలిసిపోతుంది ఎంత ప్రేమ ఉంది ఆమెకి. నువ్వు అట్లా లేవు కదా. నా ఫోన్ తోటి ఏం అవసరం, నాతో అవసరం నీకు. నేను నీ దగ్గర ఇంకోసారి ఫోన్ అడగద్దని చెప్పి నువ్వు అది చేస్తున్నావు. ఇంకోసారి ఫోన్ అడగద్దని చెప్పి అది చేస్తున్నావు. ఇప్పుడు కాదు అది, ఇప్పుడు కాదు. దింపేస్తా ఈయన ప్రేమించాలా, దింపుడేమో నేను దింపాలా? ఏం చెప్పాలా? అవసరం లేదన్నా, ఉన్నమాట చెప్తున్నా. నాకు అవసరం లేదు. నీ కాలు మొక్కు మాట మొక్తా. నాకెందుకనే మెంటల్ టార్చర్. ఫోన్ చెక్ చేస్తున్నా, నాకు అవసరం లేదు. కరెక్ట్ ఉన్నా, తీసుకో తీసుకో మాట్లాడు. నాకు అవసరం లేదు. ఏడికంతా లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏందంటే, ఇప్పుడు ఉన్నది వాస్తవంగా ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, లేదు అంటే లేదు ముఖం మీద చెప్పేయాలా. ఒక సైడ్ నుంచి ఇట్లా చెప్పడం మళ్ళీ ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏది ఉన్నా ఉంటే ఉంది అని చెప్పి ఆ అమ్మాయి తిరిగి రాదు. లేకపోతే నువ్వు ఆమె గురించి స్టాండ్ తీసుకుంటా, నిజం ఎక్కడ ఉందంటే నేను బి బాధపడ్డా. ఆమె ఒక్కటే బాధపడలే అన్న. తప్పు మాట్లాడదు, నువ్వు తప్పు మాట్లాడదు. తప్పు అదే నీకు ఇగ్నోర్ చేస్తే నువ్వు ఏడుంటుండే వచ్చింది ఆడికెళ్ళి అంత దూరం వచ్చినాక ఇగ్నోర్ ఎట్లా చేస్తావు? అది తప్పు చేస్తా కానీ నేను వెనక కేసుకొచ్చిన పద్ధతి కాదు కదా. నేను కలుస్తాను చెప్పలే, నేను ఒక మొగైనా కాదన్నా వచ్చింది ఆడేమా. నువ్వు ఈ రోజు చెప్పకు, అవసరం లేదు. నువ్వు పోయేడుంటే గమ్మున వెళ్ళిపో. నన్ను బ్యాడ్ చేసి అయితే పోకు. ముందే అవసరం లేదు. ఏం చేయాలో అది చేస్తా, ఓకేనా? స్టోరీ పెడతాను, పెట్టు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఏం కాదు. అన్నిటికీ తగిలిసిన కాదు, పానం ఒకటే బాకీ ఉంది. నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నా. ఇగో కొట్లాట, ఇగో నాకు 100 కొట్లాటలు అవుతాయి, మాకు 100 కొట్లాటలు అవుతాయి. ఏం తప్పు? 100 కొట్లాటలు అవుతాయి. పోయి మాట్లాడుకోనా నేను? నాకు ప్రేమ లేదన్నా, నా ప్రేమ ఒక్కొక్క మాట ప్రతిసారి నువ్వు మాట్లాడతావు. ప్రేమ లేదని కాదు, నన్ను ఎట్లా బ్లేమ్ చేసింది. నువ్వు ఓరు పట్టు నీకు ఉండాలి. నేను ఒక అమ్మాయిని చేస్తే నన్ను ఏమంటారా చేసిండు, వదిలేసిండు అన్నారా? అంటారా? మనకు పేరు ఎందుకన్నా? ఒక మాట అవసరం లేదు, అవసరం లేదు అన్నా కదా. ఏం బ్లాక్ మెయిల్ లేవు, ఏం లేవు. మీ చిన్న ఈగోల వల్ల మీరు ఇట్లా బయట అంతే. అవసరం లేదు నాకు ఈగో అనుకో. ఎందుకు లవ్ చేసుకురా? మాట్లాడుకున్నా అంతే, ఇట్లా బ్రేకప్ చేసుకోరు ఎవరు. నాకు వద్దని చెప్పిన ఎందుకు లవ్ చేసుకురా? లవ్ చేసిన ఏం చెప్పాలి? అవసరం లేదన్నా, ఉన్నమాట చెప్తున్నా. నాకు అవసరం లేదు. నీ కాలు మొక్కు మాట మొక్తా. నాకెందుకనే మెంటల్ టార్చర్.
నాకేంది ఆగు, ఏమన్నా? మెంటల్ టార్చర్ ఇదంతా నువ్వు మీ అక్క సపోర్ట్ చేసుకుంటా సపోర్ట్ అరే ఆడపిల్ల అన్న సపోర్ట్ చేయరా అన్న సరే ఇప్పుడు ఇంతమంది అది చేస్తారు ఇంతమంది పిచ్చోలా మళ్ళీ ఆమెకే సపోర్ట్ చేయడానికి అన్నా, నువ్వు వాళ్ళ చేసింది జీవితం కాదు, నా ఈగో జీవితం మీద. పనికి రాదు సాయ్. నా జీవితం మీద. పనికి రాదు. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, నా జీవితం మీద. జీవితం అన్న ఒక మగ పిల్లడు అయితే మేము వదిలేస్తుంటివి ఆడపిల్ల కదా అన్న వచ్చాను బాగానే ఇస్తున్నారు రెస్పెక్ట్ అన్న, మనం పోయింది ఆల్రెడీ ఒకటి ఆశ అన్న. మాట్లాడకు ఆడ మాట్లాడుకో నువ్వు నాతో మాట్లాడకని చెప్పినావు కదా. ఏ సాయిగో మా దగ్గరకు వచ్చింది నమ్మి అర్థమైందా రేపటి రోజున వద్దు నాకు వద్దు. సపోర్ట్ చేస్తారు అది అన్న వచ్చింది నీ దిక్కికెళ్ళా అన్న మార్కెట్లో వేసామా చాలా రెస్పెక్ట్ ఇచ్చిరక్క నాకు. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను ఒక మాట చెప్తాను అట్లా మాట్లాడుతున్నావు నమ్మినావు అంటే మేము ఏమన్నా మోసం చేస్తున్నామా మాట్లాడమంటున్నా ఆమె అంత 3-4 రోజులు అయితే 3 రోజులు హైదరాబాద్ లో ఉంది అదే హైదరాబాద్ లో ఏమన్నా అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతుండే నువ్వు మాట్లాడి పంపించేస్తే అయిపోతాయి కదా మరి నువ్వు అన్నావు కదా ఇన్ని అయినా మాట్లాడుతున్నావు కదా అన్న. నేను గమ్మున్న ఉన్నప్పుడు కట్టప్పకి సెకండ్ ఎట్లా ఇస్తుందా మళ్ళీ అరే అన్న ప్రేమ లేదా? అన్న, నీకు ప్రేమ లేదా? నీకు ప్రేమ లేదా? అని సెకండ్ ఇస్తే నీకేమైంది అన్న? మరి నేను అదే అడుగుతున్నా కదరా. అరే ప్రేమ ఉందా మరి అన్న? అదే point అంటే- Accept చేయను అంత అరే ప్రేమ నేను ఉంటే. చెప్తా. నాకు వారం రోజులు టైం అన్న ఆ లోపట్లనే ఇంత ఆనం చేస్తుంది అన్న, ఫోన్ ఇదిగో, నవ్వి ఏదో చాలా ఏదో ఒక్కటి ఏదో ఆయన, చేస్తుంది. ఆయన మొగ మరి నేను ఏం చేయాలి? నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడి అలవాటు చేసి ఇప్పుడు సడన్ గా బ్లాక్ చేస్తే ఎలా అది ఉంటుంది ఎట్లా అన్న అన్న? చెప్పండి అన్న, ఎట్లుంటాం అన్న? అవసరం లేదు. ఒక ఇగో అరే మూడు వారం రోజుల్లో ఆయన మర్చిపోతుందిరా. ఎక్కడికి వెళ్ళినా location వారం రోజుల్లో మర్చిపోతుందిరా. అరే దీనికి వస్తా అన్న. అరే ఇగో వారం ఒక్క రోజులు రోజులోనే మర్చిపోతే సెకండ్ వీడి ఇచ్చింది కోసం కట్టప్పకి. 3 రోజులు ఉంటాను హైదరాబాద్ లో. ఏయ్ కట్టప్ప, అవన్నీ మాట్లాడకు. నీకన్నా సిగ్గుండాలి నీకన్నా సిగ్గుండాలి. మండిపియాలంటే ఆగు, ఆగు, ఒక్క నిమిషం. మండిపియాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తావా? కాదు భయ్ ఎవరు వాళ్ళ ఇగో ఇగో ఇటు ఇగో. ఏయ్, ఏయ్, నీ మనసులో ఏముందో బయటికి వేసి తప్ప అవసరం లేదు. నాకు ఉద్దేశం ఉందా నన్ను విలువకురి నన్ను రెచ్చగొట్టకురి. నువ్వు వెళ్ళిపోయాడు ఉంటే వెళ్ళిపో. నీ మనసులో ఏముందో బయటికి చూస్తావా అక్కడ ఉంటాయి కట్టప్ప చిన్న చిన్న దానికి లాగు చూస్తున్నావు. సెకండ్ ఇచ్చింది ఒక్కటే రోజు. హ్యాపీ కాదు అన్న, వద్దన్నప్పుడు సెకండ్ ఇస్తుంది మాట్లాడకు బ్యాగ్ పెట్టు ముందటెక్కు బ్యాగ్ పెట్టు అవసరం లేదు ఇట్లా చేసుకుంటుంటే మనకు అంతే ఇక నా రెస్పెక్ట్ అర్థమైందా పోతుంది ఈడ అన్న. నేను వాడి చెప్తున్నా కోసం కూడా ఇంత love చేసి నేను చెప్తున్నా నన్ను కూడా చేసి. అంత ఈగో ఏంది మాట్లాడడానికి ఒక ఆడపిల్ల అంత దూరం నుంచి వచ్చింది ఆమెతో మాట్లాడడానికి నేను చెప్తున్నా కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడకుండా అట్లా మధ్యలో వదిలితే ఎట్లా నాకు సరే లేదు అన్నకు లేదా అన్నకి ఇన్ని గణం రోజులు తిరుగుతున్నావు కదా మా అన్న అని మరి ఆయన బాధలు ఎవరు చూస్తలేరన్నా? అరే అవసరం లేదు. కొట్టి చంపేస్తున్నానా నేను ఇగో నిన్ననే నువ్వు అంటే కొట్టి నాకు చంపి ఇష్టం torture ఇప్పుడు చెప్తున్నా చేస్తున్నానా? ఇప్పుడు చెప్తున్నా నువ్వు అంటే ఇష్టమే. నన్ను ఎందుకు దూరం వద్దు ఇగో చేసుకుంటున్నావు నాకు వద్దు. నేను ఇప్పటికైనా నీతోటి నాకు ప్రాణానే ఉంది. అరే ఇష్టం అంటావు ప్రాణాలు అంటావు చెప్తున్నాడు అన్న. ఇగో తిను. నువ్వు అంటే ఇష్టము అని అంటున్నాడు మరి నువ్వు వద్దు అని అంటున్నాడు అన్న నవ్వు అన్న వస్తలేదా? అన్న నీకు అన్నంలో విషం పెడుతున్నా అన్న లేకపోతే రాత్రి వండుకున్నప్పుడు ఏమైనా గురే కుర్తాడేసిందా తప్పు సాయి నువ్వు అరే చెప్తున్నావా నేను తట్టుకోలేకపోతున్నాక నాకు వద్దు. నేను తట్టుకోలేకపోతున్నాక నాకు వద్దు. అవసరం లేదు. నేను ఎంత మోసమేనా నాకు తెలుసు నాకు తెలుసు. నాకు అవసరం లేదు. కానీ వాళ్ళ పట్టేసరికి ఏదైనా అవసరం లేదురా. ఎక్కి ఎక్కి ఆడవలేనే యదవ మగ పుటక ఎందుకు ఇంతగానం చేస్తున్నావురా నాకైతే లేదు. ప్రేమ ఉంది అని అంటున్నావు కదా, మరి ఎందుకు ఎవరు బ్రేకప్ చెప్తున్నారు నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నా నువ్వు చేసిన లెక్క నువ్వు ఎన్ని చేసినా నేను వెనుకకు వేసుకొచ్చినా ఇప్పుడు మీద నువ్వు పోతున్నా నాకు తట్టుకోలేకపోతున్నా కానీ మీకి మాట్లాడుతున్నా. అంత ప్రేమలోనే మాట్లాడు అన్న ఏం చేసింది? అంత అంత ప్రేమలో పెద్ద మాట్లాడరా అన్న? అరే ఏదో క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తున్నావు ఆడపిల్ల ఆమె అన్నా నేను క్వశ్చన్ మార్క్ ఏం చేసింది చెప్పు అన్నా మళ్ళా. వారం రోజులు మాట్లాడకపోతేనే సెకండ్ ఇచ్చేసిందన్నా. నేను ఎట్లా నమ్మాలి చెప్పు? దానికి తప్పదన్నా. అన్ననే కదా చెప్పింది. అన్న ఇవ్వమంటేనే ఇచ్చాను. అవసరం లేదక్క వద్దు నాకు బస్సు బాగా. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తున్నా నేను వారం రోజులు నాకు టైం
నేను మాట్లాడి చెప్తా. నేను ఇప్పుడైతే వద్దు నాకు. అరే నువ్వు ఆడపిల్లవా, నువ్వు అట్లా టైం తీసుకోని ఇంకే వాళ్ళు తీసుకోవాలన్న టైం అది లేదు, నేను ఉండలేనక్క. మరి అంత ప్రేమ ఉండేనా? నాకు అది అలసి అవుతుంది, అది అలసి అవుతుంది. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం పోనే. నా సాయన కరెక్ట్ కాదన్నా. ఎన్ని రోజులు హైదరాబాద్ నా లో చెప్పు. అలసి అయితే వీడికి రాదు, వీడు ఉండదు, వీడు ఇన్ని మాటలు పడగానా సాయన. అంత దూరం నుంచి ఇక్కడికి రాదు, అర్థమైందా? ప్లీజ్ నువ్వు దూరం ఉండు, కొంచెం దూరం ఉండు. అరే ఉంటే అరే వద్దు, అన్నా. నువ్వు దూరం ఉండు. నేను నాకు వారం అన్నా, నాకు ఉన్న మాట చెప్తున్నా, నీకు దండం పెడతా. ఇది రిక్వెస్ట్ అంటే ఏమనుకో, నాకు వారం రోజులు వారం time అంటే ఇ- నీకు అది నాకు అర్థమైతలేదు. మారిందనుకో, వారం నేను దాకా మళ్ళీ వస్తా. అన్న ఆప్షన్ లో పెట్టుకున్నా అన్న. అదే అంటున్నా, ఏది వారం దాకా ఏమైనా వేసేది ఉందా? ఏంది ఏం లేదన్న, వారం ఆమె రోజులు ఏడుంటది? నువ్వు సరే నీకు అన్ని ఆప్షన్లు కావాలంటే నువ్వు మాట్లాడేది అయిపోయింది. సాయి నువ్వు మాట్లాడేంత వరకు నేను నిన్ను వదిలేను. వారం రోజులు టైం తీసుకొని 4 రోజులు టైం తీసుకొని నాకు షెల్టర్ ఇవ్వు అంతే. నువ్వు మాట్లాడేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. నువ్వే లేక నేనే లేనంట ప్రేమ నువ్వు ఇంటికి వెళ్ళిపో, వద్దన్నా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెద్ద అవుతుంది. సరే వదిలేపో. నేను వద్దన్నా. అలా అరే, ఈడ వద్దు, వద్దు అంటే ఏంది నీ అసలు plan ఏంది అసలు అర్థమైతలేదు వద్దన్నా. నాకు. నీ బాధ ఏంటి? క్లారిటీ చెప్పు. చా, ఈడికి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అరే నువ్వు అడుగు, నువ్వు అడుగు. బాధ ఏంది అడగక్క. నాటకాలు చేస్తుంటావు, కథలు పడుతుండు గమ్ము నొక్కుంటుంటే. నీ వల్ల నేను అందరితో దెబ్బలు తింటున్నా. అవునా? నాకు ఇంత అవసరం లేదండి. అయిపోయిందా? నేను ఎవరు అనుకుంటున్నావు సార్ నువ్వు? సరే అక్క, నువ్వు నా మంచికే కొట్టినావు, కానీ నా మంచికి నువ్వు ఆలోచించలేవు. నాకు అదే బాధ అనిపిస్తుంది. అరే నీ మంచిగా ఆలోచించి అలా మాట్లాడేది. నీకు సంతోషమే కదా ఇప్పుడు నన్ను కొట్టినందుకు? నీకు సంతోషమే కదా? నీకు హ్యాపీ ఉన్నావు కదా? నువ్వు నన్ను కొట్టాలనే ఉంది కదా నీకు. కొట్టించినావు, నా ఇజ్జత్ తీపిచ్చినావు. అక్క ఇంతవరకు నన్ను కొట్టలే, అన్న నన్ను ఇంతవరకు అన్నే. నువ్వు అనిపించేస్తావు, నాకు ఏడ ముఖం లేదు. వచ్చి నా ఇజ్జత్ తీయనికేనే వచ్చినావు. దేనికి టైం అంటున్నావు నాకు చెప్పు. దేనికి time? ఆమె ఏడా వారం దాకా ఇల్లే ఉండాలా? ఏం కోలుకోవాలి నువ్వు? ఏం బాధపడ్డావు? ఎవరి నేను కోసం అందరితోటి వెయిట్ చేశాను? కోలుకోవాలి, కోలుకున్న ఎవరి తర్వాత కోసం నేను చెప్తా. ఏ అలా దెబ్బలు తాకి అని కోలుకోనీకే ఏమైంది? నాకు ఎప్పుడు బి కొట్టబుద్ధి అయితే నువ్వు మరి అర్థం చేసుకో. ఎందుకు ఇట్లా నువ్వు ఆగు, చేస్తున్నావు నువ్వు ఆగు. సాయి? నేను ఇష్టం ఇగో అంటున్నావు జీను, కదా. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికైనా నువ్వు అంటే ఇష్టమే, కానీ నువ్వు తప్పు చేస్తావు. అన్న ఇష్టమంటా ఉంచుకోడంటే చేయడంట. నాకు ఇట్లా టార్చర్ సరే, పెడుతున్నావు. నేను మాట్లాడతా. ఎవరి కోసం వెయిట్ చేసినావు మరి నేను మీకు? మాట్లాడుతున్నా, కూల్ నేను మాట్లాడతా కొంచెం. అన్న టైం ఈ లెక్కలు చేయకని చెప్పు. వద్దు మనం అరే నేను మాట్లాడతా చెప్పినా, ఇగో నీ ముంగట చెప్పినా కదా, మాట్లాడతా అని చెప్పినా కదా. నిన్ను కాకపోతే వారం రోజులు టైం ఇమ్మని చెప్పు. సరే మాట్లాడుకో, మీ ఇద్దరు మాట్లాడిపోర్రా. వద్దు, నువ్వు వారం రోజులు ఒక ఆడపిల్ల ఏడుంటానా? మాట్లాడుకున్నాడు. ఇగో వద్దాక, నాకు పర్సనల్ ఏముండదు. కాంప్రమైజ్ కాండి. నేను మాట్లాడుకుంటా అన్న, నేనైతే మాట్లాడుకుంటానా. ఏం ఎప్పుడు మాట్లాడు. వారం రోజులు నీకు ఎంత పిచ్చి కుట్టిందా? మాట్లాడతానంటావు, బ్రేకప్ వద్దానంటావు, మళ్ళీ నాకు 1 వీక్ టైం నువ్వు ఆడ కావాలంటావు. నిలబడి నేను చెప్తా, నీకు క్లారిటీ ఇస్తా అన్నకి. నువ్వు ఆడ నిలబడి క్లారిటీ ఇస్తా అన్నకి. ఆగు, ఒక్క నిమిషం ఆగు అన్నారు కదా, ఇవ్వు. అన్న. ఇప్పుడు నేను చేసిన అన్న, నేను ఎందుకు చేసిన, నా లైఫ్ గురించి చేసిన అన్న. ఉన్న మాట చెప్తా, ఎంతగానో చేసింది. లైఫ్ సరే, అంటే మీరు కొట్టింది ఎవరైనా లేదు. ఆడపిల్ల లైఫ్ గురించి చూస్తారు, నీకేం లైఫ్ అన్న సాయి అర్థమైతలేదు. అన్నా, నేను వదిలేయాలంటే అంత మంచి పిల్ల, నాకు అంత మంచి ఎన్నో పిల్ల. కారణాలు దొరికినాయి, సరే అప్పుడే అదే వేరే వదిలేస్తున్నాను. పిల్ల ఉంటే నేనే పట్టించుకోకపోతుండే, నేనే వదిలేస్తుండే. వాళ్ళ అన్న ఆమె వాళ్ళు అంత మంచిగా కొట్టినప్పుడు, ఏమన్నా వాళ్ళ అన్న కొట్టిర్రా? కొట్టినప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడు, వాళ్ళ ఇవాళ డాడీ కొట్టిర్రు, మాట్లాడు. ఇవాళ కొట్టిర్రు, రేపు వచ్చి నీ కాలే అడుగుతారు వాళ్ళు. ఆవు బరాబర్. నువ్వు మర్చిపోతున్నావు అది. నన్ను గాలి అరే నీకు వాళ్ళు కొట్టిరు గిట్టిరు అంటే ఈ ఉన్న రీజన్ దానికి అది తీస్తున్నావు. ఇది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఎవరి అవును, ఇంట్లో అంటే అయినా గల్లా కోపం కాలు ఉంటది పట్టుకుంటారంట. సాయి. ఎట్లాక? ఎవరి ఇంట్లో అయినా కోపం ఉంటది లవ్ మ్యారేజ్ అని అంటే. ఎంత కోపం ఉన్నా ఎవరు అట్లా వేయరు, అర్థం చేసుకో. First of all, ప్రతి అన్నని ఒక్క ఇట్లాంటి love marriage విషయాల్లో ఇంట్లో involve గొడవ అయి కానియా. ఉంటది. నీకు తెలుసు ఆల్రెడీ ఇట్లాంటి విషయాలలో అసలు ఇన్వాల్వ్ కానీ అని అన్నని అర్థమైందా? ఏం నీ ముఖం చూసే అమ్మాయి కూడా పద్ధతిగా ఉంది కాబట్టి నేను కంపెనీ ఉంటున్నా. అన్న ఎంత అర్థమైందా? ప్రేమ ఉంటే ఇడికి రావాలన్నా అన్న అరే, అది వదిలే సాయి. సరే నువ్వు వెళ్ళిపోమన్నా మేము కూడా వెళ్ళిపోయినాం అనుకున్నాం, కానీ 3 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నది. మళ్ళా అదే సిగ్గు వదులుకొని మళ్ళీ వచ్చి నీకోసం వచ్చింది చూడు, ఆడ తెలిసిపోతుంది ఎంత ప్రేమ ఉందో ఆమెకి. నువ్వు అట్లా లేవు కదా.
నువ్వు అట్లా చేస్తలేవు. అరే ఆమె నన్ను ఇచ్చి వచ్చిందంటే పెట్టేశాడు మొత్తానికి. నేను ప్రేమించింది వచ్చింది అక్క. అవును ఆమె తరపు నుంచి ఇప్పుడు నువ్వు ప్రేమించాలని ఎవరు చెప్పారు? వచ్చింది. నువ్వు ప్రేమించాలని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎందుకు బ్రేకప్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నాను అంతే. ఇగో ఈడ ప్రేమించాలని ఎవరు చెప్పారు? నేనే తప్పు ఎవరు చేశాను, చేశారన్న తప్పు? ఆయన, అదే సాయి, తప్పు చేశాడని నీదే. నా వాడు? తప్పు కాదే కాదన్న. తప్పు నీదే. నేనైతే నేను కరెక్టే మాట్లాడుతున్నా. అన్న వాళ్ళ అక్క చెప్పింది బ్రేకప్, నువ్వు చెప్తున్నావు అవును బ్రేకప్. అవును, మరి అది చేసింది ఎందుకు రింగ్ అయితే పడాడరా? ఫస్ట్ బ్రేకప్ ఎవరు చెప్పిండ్రా? ఉంటే అన్న ఆ రోజు ఫోన్ అడుగుతాను కోసం ఊరు వెయిట్ వెళ్ళేవాళ్ళ. చేశాను. 3 days ఎవరి కోసం Breakup వెయిట్ ఎవరు చేశాను? చెప్పిరు ఎందుకు చెప్పాను? ఎందుకు చెప్పాను? ఆ మరి రోజు అన్న చెప్పు. కూడా ఉన్నాడు. ఆ. అన్న ఫోన్ అడిగితే ఇచ్చాడన్న, ఇవ్వలేదు. నాకు కోపం రాదన్న, అందుకే రింగ్ పాడేసేలేదు. సరే రింగ్ పాడేసింది నా తప్పు కదా. 3 days నేను ఎవరి కోసం వెయిట్ చేశాను హైదరాబాద్ లో. నేను ఓడి వెయిట్ చేయమన్నాడు 3 days. అన్న నీ మీద ప్రేమ ఉంది కదా అన్న. లవ్ చేస్తే వెయిట్ చేయరా అన్న? అంత ఈజీగా బ్రేకప్ మరి 5 చేసుకుంటారా? years లవ్ చేసినావు నువ్వు. మరి ఎందుకు అంత ఈజీగా అనుమానం breakup వచ్చింది చేసుకో. నీకు? నా ఫోన్ తోటి ఏం అవసరం? నాతో అవసరం నీకు. నేను నీ దగ్గర తప్పు చేస్తే ఇంకోసారి ఫోన్ నువ్వు రా. అడగద్దని చెప్పి నువ్వు అది చేస్తున్నావు. అది కాదన్నా. ఇంకోసారి ఫోన్ అడగద్దని చెప్పి అది నీ చేస్తున్నావు. ఫోనే వాడా? ఫోనే వాడా? ఆ రోజు ఫోన్ ఇచ్చి ఇంత దాకా రాకుంటుండే. ముందు జాగ్రత్త పడుతున్నావా? ఓ జీను, ముందు ఎన్నో జాగ్రత్త సార్లు చూస్తున్నా. పడుతున్నావా? చెప్తున్నా. ముందు జాగ్రత్త. నువ్వు నువ్వు ఇక్కడ రా. ఇక నువ్వు నువ్వు ఇక్కడ నువ్వు వద్దు, రా. నువ్వు చేతి వద్దు. వస్తావా రావా? నేను- నువ్వు మాట్లాడేంత వరకు నేను హైదరాబాద్ ఇడిచి వెళ్ళాను సాయి. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నేనైతే రాను. చంపేస్తావా? ఇగో ఇట్లనే ఆర్గ్యుమెంట్ చేసుకున్నావు అనుకో, అది మీ మాట్లాడా. నాకు 1 week టైం ఇవ్వమని చెప్పినా నీకు. సరే, ఒక్క చెప్పు ఏంది? 10 minutes అక్కడ రా, వెళ్ళి మాట్లాడేసి నేను వద్దా? రాను. 10 minutes లో నేను decide రాను. అవ్వు. నేను రాను. 10 minutes నేను కాదు కూడా నాకు వెళ్ళను. 7. నేను కూడా వెళ్ళను. ఇగో 7 days నీకు దండం పెడతా. నువ్వు గల్ల అన్న గల్ల పడుతుంది అన్న. మంచిగా ఉండదు అరే ఇక మీ అన్న మీ ఇద్దరు 5 ఏళ్ళు లవ్ చేసుకున్నారు అన్న. అదో పక్క- సరే వదులుతుందా? అక్కడ వచ్చి మాట్లాడు. అవసరం లేదు అన్న, నాకు అవసరం లేదన్నా. వద్దు నా చెప్పా, నా కొడతా ఇప్పుడు. అరే అన్న ఆగు. నువ్వు వద్దు జీను. అన్న ఎందుకు కొడతావు అన్న? నువ్వు వద్దన్నా. నువ్వు రా నాన్న. నువ్వు వద్దు. నువ్వు రా. ఇగో నీ కాలు దొక్కుతున్నా. వద్దు పర్లేదు. వద్దు తొక్కిన వద్దు. పర్లేదు. అరే అరే అన్న వద్దు. అరే ఏందన్నా ఇది? నువ్వు మీరు మాకు ప్రేమించి మీరు ప్రేమించి అది చేసిరా గల్లగా నన్ను చంపేస్తుంది అన్న, నీకు అర్థం చంపేస్తుంది, అవుతలే? మళ్ళీ అవే నన్ను ఉంటాయి. చంపేస్తుంది. నువ్వు నా అన్న కుక్కర్ షాట్ అయిపోతా నేను. కుక్కర్ డ్రమ్ము ఆ షాట్ ఇవే నీకు తెలియదు అన్న. ఎంత మెంటల్ నీకు తెలియదు అన్న. చూడు ఎందుకు మళ్ళీ ఓయ్ వద్దు నువ్వు వద్దు మాట్లాడు. ఏ అన్న నేను కొట్టేస్తాను ఇప్పుడు చెప్తున్నా. నీకు కొట్టేస్తా. ఎంత గుంజుతున్నావు నువ్వు నన్ను? జరుగు చేసుకోలే కొట్టించారా? నేను కొట్టకుండా నాకు 7 days మంచిగా time. మాట్లాడుతున్నా. 1 week టైమింగ్. సరే, 1 week నాకు ఆ 1 week నేను చెప్పేది shelter అర్థం చేసుకో ప్లీజ్. నాకు మంచి 1 ఆమె week, కదా, ఆహా. మంచి ఆమె కదా ప్లీజ్. 7 days టైం ప్లీజ్. ఇగో ఇంతగానం రిప్లై చేసిన. నువ్వు ఇంతగానం action చేస్తున్నావు. యాక్షన్ కాదు. ఇగో ఇట్లా ఈ 1 week కరెక్ట్ మాట్లాడతా. ఏం మాట్లాడినా సరే నేను చెప్పేది ఆ, వింటావా? చెప్పు. ఈ 1 week నేను హైదరాబాద్ లోనే ఉంటా. నాకు షెల్టర్ ఇవ్వు. ఇస్తాను. నువ్వు మాట్లాడక ఇస్తాను నేను కదా. తిరుపతికి నువ్వే తీసుకెళ్ళాను. వదిలిపెట్టేసి సరే వచ్చేయ్. ఇస్తాను కదా, ఇస్తా. నేను ఇయ్య. ఎందుకు నువ్వు ఫోన్ ఇయ్యానన్నా కదా. ఇందాక నీకు నువ్వు ఏం ఏమన్నా- కావాలి? నేను కావాలా లేదా? ఒర్రకు నా నెమ్మదిగా సాయన మాట్లాడండి. ప్రేమించాను నువ్వు. ఫోన్ నీ దగ్గరికి ఫోన్ ఇయ్యరా. మొన్న కూడా కట్టలే అనే ఫోన్ ఇయ్య. విషయం. నాకేమన్నాడు? ఫోనే పారేస్తా, నాకు అవసరం లేదు అన్నావు ఇప్పుడు కదా. కాదు అది. ఫోనే వాడనన్నావు ఇప్పుడు కదా. కాదు. ఆ? ఇప్పుడు కాదు. ఎవరినో పటాయించుకున్నావు. అదే వారం రోజుల నేను వస్తున్నా కదా. ఫోన్ ఇయ్యనా అప్పుడు నేను. చెక్ చేసుకోమన్నా ఫోన్ ఇయ్యనా ఫోన్. నేను. వారంగా ఏందంటే అరే, నువ్వు ఇయ్య, వద్దు, నువ్వు వద్దు. ఎట్లుంది సార్? తప్పు సాయన వేసి పైకి వెళ్ళి కప్పు కూర్చొనికి ఇదంతా. అన్న, నీ వారం రోజుల రీబ్యాక్ అవుతుంది. ఆగు నువ్వు నువ్వు తప్పు 2 చేయనప్పుడు నిమిషాలు. ఫోన్ ఇవ్వు. నేను వారం రోజులు ఇస్తా అని చెప్పిన. ఫోన్ ఇయ్యనా నేను. నేను వారం రోజులు ఇస్తాను. నేను ఇయ్య, లేదంటే నేను మాట్లాడ. వారం రోజులు మేము మాట్లాడా. నువ్వు ఫోన్ ఇయ్య. నేను బాగా- నాకు తప్ప, నాకు ఇప్పుడే నీ విషయంలో నాకు కోపం ఉంది. వద్దు, నాకు అవసరం లేదన్నా. నువ్వు సెకండ్ ఎట్లా ఇస్తావు పోయి? మళ్ళా నువ్వు అలా, ఎందుకు అలా, వస్తావు? ఫోన్ తీసుకో. మా మ్యాటర్లో నువ్వు ఎందుకు వస్తున్నావు? పెద్ద వేసుకుంటా లొల్లి. నేను వద్దన్నా. ఈ రోజు ఇచ్చిన 7 రోజుల తర్వాత ఇచ్చిన ఇదో ఫోనే కదా. నేను ఇస్తాను కదా నీకు, మాట ఇస్తున్నా కదా. ఫోన్ ఇయ్యనా నేను. మదర్ ప్రామ్ మాట ఇస్తున్నా కదా నీకు. మళ్ళీ ఏం చేస్తున్నావు? మదర్ ప్రామ్ అన్న. అబ్బా అన్నా. ఆ? అరే చింటూ, ఫోన్ ఇయ్యరా అన్న, నువ్వు కూడా అంతకన్నా. ఏం తప్పు చేస్తున్నావు? అరే నీకు చెప్తే అర్థమైతలే, కొట్టేస్తాను. నేను చెప్తున్నా అర్థమవుతుందా? వద్దు నువ్వు ఫోన్. ఫోన్ ఇయ్యరా అన్న. అరే నీ ఇయ్యరా చింటూ. అరే నువ్వు ప్రేమ ఉందంటే ఉందంటే ఉండలే అంటే ఏందని అసలు అర్థం కాకుండా. చెప్పమని చెప్పాను. దింపేసి చెప్పు.
దింపేసిన. అన్న, నువ్వే పో, నువ్వే పో. ఏమో ఈయన ప్రేమించాలా, దింపుడేమో నేను దింపాలా? ఆ? కాదన్నా ఇందాకేమన్నాడు ఇంకా వినవన్నా? 7 రోజులనే మాట్లాడతాను నువ్వు పోయినావు ఎందుకు? అన్న నా మీద ఇష్టం పడకు. అనిపిస్తే పోతా నేను. అవును. నా ఇష్టం. అట్లనా? కాదన్న ఇందాకేమన్నాడు 7 అన్నా, రోజులు నువ్వు ఏం మాట్లాడతాను సపోర్ట్ చేస్తున్నావు అవ్వా? లేదు మాట్లాడాలి. కరెక్ట్ గా మాట్లాడట్లేదు నేను కరెక్టే ఉన్నా. తీసుకో జీరో. నేను కరెక్టే ఉన్నా. తీసుకో మాట్లాడు. నాకు అవసరం లేదు. ఏ రాకపోతే తిను, కింద ఎక్కువ కొట్టే. తిను. ఏయ్, కొట్టి ఏయ్, చంపు. అన్న, నేను చేయలే. వద్దు. నువ్వు వద్దు. అరే ఏడుస్తున్నానా? ఏడు అని నన్ను ఎన్ని కొట్టింది? అవసరం లేదని చెప్తున్నా. ఈయన వాడది అరే ఆ? అవసరమే లేదు. అరే అప్పటి ఇప్పుడేనా నుంచి ప్రేమ చెప్తున్నా, ఉందని గల్ల పట్టుకొని మాట్లాడినావు? వాడు ఒక మొగోడి గల్ల పట్టుకొని ముంచుతా అన్న. కాదన్నా, ఆ, ఇప్పుడే ఎంత కదా ప్రేమ ప్రేమించినా? ఉందని మాట్లాడినావు కానీ ఎప్పుడేను? నేను చెప్తాను వారం రోజులు ఆగు, వారం రోజులు అని ఏం అవసరం? అక్క ఓ అక్క పోనీ అక్క. అరే దించేసి వస్తే అయిపోతుంది కదా. వద్దు పోయ్. నేను రాను. ఆడపిల్లని ఏడిపించడం కరెక్టా? మన మొగోని ఎన్ని దెబ్బలు కొట్టిందన్నా, నేను ఒక్క దెబ్బ కొడితే భరిస్తలేదు. ఆ? ఎన్ని దెబ్బలు కొట్టింది? మన శరీరం వాళ్ళ శరీరం. అన్న ఒక కంట్రోల్ వరకే ఉంటది అన్న. కంట్రోల్ తప్పిందంటే కథమే. నేను చెప్తే వినకపోతే నీ ఇష్టం. నువ్వు పోతున్నావు కదా, గమ్మున బండెక్కి వెళ్ళిపో. అవసరం లేదు. నమ్మకం ఉంటే వారం రోజులు ఆగు. నాకు ఇంకా బీపీ అవుట్ చేయకు. అయితే ఉర్రుతే ఏంది భయపడిపోతా? నువ్వు ఫోన్ గురించే చేస్తున్నావు, అంత క్లియర్ అర్థమైపోయింది. ఆ రోజు కూడా ఫోన్ ఇవ్వడానికే ఆడ రింగికిండు. ఫోన్ రేపు పొద్దున్న వాడేస్తా. సరే, ఎందుకు అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? అన్న ఫోన్ రేపు పొద్దున్న ఇస్తాడంట, ఇప్పుడు ఇస్తలేడు కానీ. నేను ఇయ్యా. ఇదేనా నేను ఇయ్యా అన్నా కదా. తప్పు నువ్వు చేస్తుంది, చాలా అన్న, ఈ చాలా. పద్ధతి కాదు. నా తప్పు నాకు తెలుసా, నేను ఏం చేస్తున్నా. అరే ఫోన్ ఈడ మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తలే. అన్నిటికీ కాంప్రమైజ్ అయినా. వారం రోజులు నిన్ను అన్నిటికీ కాంప్రమైజ్ అయినా. ఇంకా దేనికి కాంప్రమైజ్ కావాలి చెప్పు? ఏం కాంప్రమైజ్? అన్నిటికీ కాంప్రమైజ్ అయినా. నేను 7 days లో చెప్తానా లేదా? ఏం- షెల్టర్ అడిగింది, షెల్టర్ ఇస్తా అని చెప్పిన. నన్ను కొట్టినా కానీ పడ్డా ఒక్క దెబ్బకి. నేను తప్పు చేస్తా ప్రతిసారి అదే మాట మాట్లాడుతున్నావు నువ్వు. షెల్టర్ ఇస్తానన్నాడు అన్న, మళ్ళీ ఫోన్ అడగగానే ఎట్లా చేస్తున్నాడు చూడండి, మళ్ళీ నీకెందుకు గొడవ ఫోన్? స్టార్ట్ చేస్తున్నాడు. నువ్వు నాతో సంబంధం, నా ఫోన్ తోటి ఏం సంబంధం నీకు? ఫోన్ ఇచ్చాక ఏమి? నాతో సంబంధం. నువ్వు నా నీ తప్పు ఫోన్ చేయి. చెక్ చేస్తున్నా పనే. ఇవ్వన్నా ఒకసారి నేను నా ఇయ్యా. ఫోన్ ఇవ్వన్నా. నాకు అవసరం లేదు. ఇదిగో నాకు ఆ చూసుకో. క్యారెక్టర్ లేదు. ఇప్పుడు నేను తప్పు నీ లెక్క చేయను, సైకో కాబట్టి నా సైకో ఫోన్ మైండ్ ఇస్తున్నా. లేదు. నా సైకో నీ ఎందుకు లెక్క అయితే? సైకో ఒక మైండ్ ప్రొటెక్షన్ లేదు. పెట్టుకురా వాళ్ళు. సంసారం ఫోన్ నిలబడేది. ఎట్లా ఇస్తుంది చెయ్యి? ఇట్లాంటి లెక్క చేస్తే సంసారం నిలబడది. అనుమానం కంటే పెద్ద రోగం ఏది లేదు. నేను ఉల్టా ఉంటున్నా. ఏది లేదు. అనుమానం. నా ఫోన్ తోటి నీకేం పని చెప్పు? నా ఫోన్ తోటి నీకేం పని? నువ్వు తప్పు చేయనప్పుడు నీ ఫోన్ ఇవ్వు నా సాయి. ఫోన్ తోటి నీకేం పని? నీ తప్పు ఏంది? నీకు నమ్మకం ఉంటారా లే చెప్పు. చూడండి అన్న అంతే. ఎలా మాట్లాడుతున్నాడు. అరే చీను ఉన్నాడు. అన్న, నేను ఇప్పటిదాకా చూసిన స్టోరీలలో మొగోళ్ళు అడుగుతారన్న ఇట్లా ఫోన్. ఆమె ఏంటంటే కొంచెం అక్కడ కల్చర్ ఉందనే ఆమె ఇంత ఇష్టంగా సిన్సియర్ గా ప్రేమిస్తుంది. ఇట్లా టైం పాస్ కి ప్రేమిస్తలే. దుర్మార్గులు దుష్టులకు లొంగకు నువ్వు పరిణించి అన్న ఓడొస్తారన్న ఈ రోజు. టైం పాస్ కి ఎవరో తెలుస్తుందన్నా. నేను టైం పాస్ కి పోయిగో టైం పాస్ చేసేది ఉంటే నా ఫేమ్ కి 2 రోజులలో నేను వదిలేస్తుండే. 5 సంవత్సరాల దాకా తీసుకురాకపోతుండే. టైం పాస్ చేసేది ఉంటే నీ టైం పాస్ చేసిందా చెప్పు? టైం పాస్ చేసిందా? ఉర్రకుండా నేను మాట్లాడు. ఆడికి ఇడికి తీసుకుపోయినా? ఇప్పుడైతే అట్లనే కనిపిస్తుంది కదా నేను ఆడికి ఇడికి తీసుకుపోయినా? ఇప్పుడైతే అట్లే చెప్పు. కనిపిస్తుంది నేను ఎందుకు బద్నాం చేస్తున్నావు నన్ను? ఇప్పుడైతే ఎవరికన్నా అట్లనే ఏం కనిపిస్తుంది చేస్తున్నా? సాయి. టైం పాస్ చేస్తున్నట్టు కనపడుతుందా? ఇప్పుడు మాటలు వస్తలేవు. నువ్వు మాట్లాడు. ఆమె భయం పడి ఎంకలు పోతుంది. భయపడి అవును. ఆమె కొట్టేది నన్ను గల్లబట్టి గుంజేది. నాకు భయం అయితలేదు. కళ్ళవట్టుడు ప్రేమతో ఉంది. అది మాకు ప్రేమతో కనిపించింది. అది నేను బి ప్రేమతో చెప్పినా. ఇనే ఎంత ప్రేమతో చెప్పినా, ఎంత మంచి చూసుకున్నా. ప్రేమతోనే చెప్పండి, అరే 7 వాళ్ళ days ఇంట్లో నేను చూసుకోరన్నా దాన్ని. ఇస్తాను అని చెప్పండి, మళ్ళీ దాన్ని ఫోన్ వాళ్ళ ఇంట్లో అడిగినప్పుడు చూసుకోరు. ఎందుకు నేను అట్లా చూసుకున్నా. చేస్తావు? సాయి ఇప్పుడు షెల్టర్ ఇస్తానన్నావు సాయి, నేను కాదని చెప్పలేదు. నీ ఫోన్ అడిగాక నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఇయ్యానని చెప్తున్నా కదా. ఇయ్యను. అన్న, ఇది correct. నువ్వు పోతున్నావు కదా, షెల్టర్ బియ్యను. నువ్వు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే షెల్టర్ బియ్యను. ఫోన్ అడగకుండా ఉంటే ఓకే అన్న. ఫోన్ అడిగితే అన్ని నిజాలు బయటపడతాయి కాబట్టి
ఇవ్వని అంటున్నాడు. ఒకటి చెప్పు సాయన్న, మొగోళ్ళు ఆడోళ్ళు ఒకటే అరే, అన్న. నీకు ఒకటే చెప్పాలా 7 days తర్వాత నేను ఫోనే యూజ్ చేయ 7 days తర్వాత అప్పటిదాకా ఆగమని చెప్పిన అన్న, ఆగకపోతే ఏడు నేనేం అన్న, చేయాలి? ఏడు సార్, ఏడు పెడతావు, ఏడు పెడతావు, ఆ? ఏడు పెడతావు. ఆ 7 days కి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఇంపను అంటావు, ఫోన్ ఇయ్యను అంటావు, తీసుకోవను అంటావు, పోవద్దు అంటావు. నేను షెల్టర్ correct ఇస్తానా అన్నా అన్ని నీకు? ఇస్తానా అది చేస్తుంది. అవును నాదే తప్పు. నువ్వు షెల్టర్ అంటున్నావు ఇక్కడ దా దా ఏందన్నా దింపుతావా పోయి? దా ఏడికన్నా దా. అన్న, పడుకోమన్నా ఆడోళ్ళు అట్లా పట్టుకోవద్దు. దా, షెల్టర్ ఇస్తా షెల్టర్ నా కళ్ళ పట్టొద్దు. అరే నా పని నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటావా? నాకు 0 ఒక్క 1% కూడా నువ్వు మంచిగా అనిపిస్తాను, బిహేవ్ చేస్తున్నావు. నేనా చూసినా ఒక్కని కాదు ఎంత మందికి కనిపిస్తుంది నీకు అర్థం ఎందుకు ఇంత జిడ్డుగా ఉన్నావో నాకు అర్థమవుతుంది. సైకో అని ఎందుకు ప్రేమిస్తుందా? సాయి, అరే, నేను ఏం wanted గా చేయాలి చేశాను నేను? సాయి, నీ behavior ఇదిగో అలా ఉంది సాయి. ఇదిగో కదా. ఒక నిమిషం ఆగుతా, నేను చెప్పేంటావా? అరే మీ ఇద్దరు మాట్లాడుకోరాక, మాట్లాడుకో మీ ఇద్దరు. నువ్వు ఇందాక అక్కడ ఏమన్నావు 7 days లో వాళ్ళకి మాట్లాడుకొని ఆ వీడియో తీసి వాళ్ళు మాట్లాడు.